టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాలకు వెళ్తే గతంలో సిద్ధాంతాలు నైతిక విలువల కోసం పనిచేసిన జర్నలిస్టులు ఉన్నారని, కానీ ఇప్పుడు విలువలు లేని జర్నలిస్టులు పుట్టుకొచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ మార్గదర్శకులుగా ఉండాల్సిన పాత్రికేయులు కొందరు స్వార్థపరులుగా మారడం దురదృష్టకరమన్నారు. విలువలుండే పాత్రికేయతత్వమే ప్రజాస్వామ్యం బలమని అన్నారు. కానీ ప్రస్తుతం కొందరు జర్నలిస్టులు కేవలం తమ స్వలాభం కోసం నిస్సంగంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నిజమైన సమాచారం అందించాల్సిన బదులు అపనిందలు, ఒత్తిడులు పెంచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో విలువలతో కూడిన పాత్రికేయులదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. గతంలో సిద్ధాంతపరమైన భావజాల వ్యాప్తి కోసం రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నాయి. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకు చేరవేయడానికి, చేరవేసిన సిద్ధాంతాన్ని ప్రజలలో సుస్థిరపరచడానికి ఆనాడు రాజకీయ పార్టీలు ఈ పత్రికలను పెట్టుకున్నాయి. కానీ ఈరోజు వింత పోకడలు వచ్చినాయి. చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సంపాదించిన సంపదను కాపాడుకోవడానికి, వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళను సమాజంలో వాళ్ళ పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించి వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇవాళ రాజకీయ పార్టీలు కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా రావడం వల్ల ఈరోజు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో తన పర్యటనను వినూత్నంగా సాగించారు. లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసి ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. అనంతరం జమ్మలమడుగులో జరిగిన ప్రజావేదిక సభలో పాల్గొనడానికి హెలీప్యాడ్ నుంచి ఆటోలో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. సాధారణ ప్రజలతో కలిసి ఉంటామన్న సంకల్పాన్ని ఈ చర్య ద్వారా చాటి చెప్పారు. పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని కలిగించారు. సీఎం ఆటో ప్రయాణం చూసిన ప్రజలు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అన్ని వర్గాలకు మేలు కలిగే విధంగా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహాయం అందించే దిశగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఆదివాసీలు, రైతులు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులకు కేంద్రంగా పథకాలు రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శనంలో పాలన ముందుకెళ్తుందన్నారు. తాము ఇచ్చిన హామీలన్నింటినీ సమయ పాలనంగా అమలు చేస్తామని, ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో ముందుకు సాగాలన్నారు. ఉక్కుపాదంతో ఆనాడు 10 సంవత్సరాలు వాళ్ళు తొక్కి దాన్ని ఎలా ఇబ్బంది, ఒక్క ఆర్థికంగానే కాదు ఫిజికల్ గా, మెంటల్ గా ఆ వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది ముమ్మాటికి నిజం. కానీ ఈ 19 నెలలలో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడి పక్షపాతంగా వాట్ బెస్ట్ ఈనాటి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఎక్కడ అభివృద్ధిని తగ్గనీయకుండా సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి, అది ఇళ్లు కావచ్చు, ఇళ్ల స్థలం కావచ్చు, రైతులకు భరోసా కావచ్చు, నిరుద్యోగ యువతకి ఒక పూర్తి మద్దతిస్తూ వారికి ఇచ్చిన మాట ప్రకారం వారికి చేసే కార్యక్రమాలు కావచ్చు, మహిళలకు చేసే కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున్న ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఏదైనా పట్టుదలతో దాన్ని ఎక్కడా తగ్గించొద్దని, గత ప్రభుత్వంలో ఏదైనా వాళ్ళు మంచి చేసిన 1-2 కార్యక్రమాలున్నా ఆ మంచి వాటిని ఎక్కడా కూడా కట్ చేయకుండా వాటిని ఇస్తూనే కమ్యూనిస్టు సోదరులు కోరుకునే పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది అన్నది ప్రత్యక్షంగా ఈనాడు ఈ 19 నెలలలో మీరు చూశారు. ఒక్క ఇవ్వటమే కాదు, పత్రికా స్వేచ్ఛను కూడా మాకిష్టం లేని పత్రికలు కూడా
ఏదైతే పింక్ కలర్ లో బ్యానర్ ఐటమ్స్ ప్రతిరోజు మంచి కార్యక్రమాన్ని వక్రీకరించి నోటికి పట్టరాని పదజాలాలతో రాజీవ్ గాంధీ చట్టాన్ని అతిక్రమించి 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న రేవంత్ రెడ్డి సర్కార్పై సుప్రీంకోర్టు తప్పుపడిందని నేపథ్యంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని, అలా చేసిన ఎమ్మెల్యేలకు కనీసం సిగ్గు లజ్జ ఉన్న రాజీనామా చేయాలన్నారు. సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ ఇంకా పదవుల్లో ఉండాలనుకోవడం అర్థం కావడం లేదన్నారు. ప్రజలు అసహ్యం పడుతున్న పదవులకు అంటుకొని ఉండే ఈ తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. రాజీవ్ గాంధీ రాజ్యాంగానికి ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోయి ఆయనే తేవించిన చట్టాన్ని పక్కన పెట్టినట్టయిందని మండిపడ్డారు. ఇట్లాంటి నీచులకి ఓట్లేయబాకండి, ఇట్లాంటి నీచుల్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వద్దని అనేకమైన పరుష పదజాలంతో ఏవ్య భరితంగా చాలా ఆవేశపూరితంగా నీతివంతుల్లాగా ప్రజలకు చెప్పావు కదా, ఎన్నికల సమయంలో వేదికల మీద మాట్లాడావు కదా. ఏమైంది? బరి దిగించి చట్టాన్ని అతిక్రమించి, మీ రాజీవ్ గాంధీ గారు చేసిన చట్టాన్ని అతిక్రమించి 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు కదా. కోర్టు తుర్పార పట్టింది కదా. కోర్టు అంతర్గతంగా మాట్లాడిన అంశాలని మీ తలకెక్కడం లేదా, మీ నెత్తికెక్కడం లేదా? 10 నెలలు గడిచింది కదా, స్పీకర్ గారికి తీరడం లేదా నిర్ణయాలు తీసుకోవడానికని? సుప్రీంకోర్టు వ్యాఖ్యలని చీమ కుట్టినట్టుగా కూడా లేకుండా తగుదనమని ఇంకా నవ్వుతూ టీవీలలో మాట్లాడడం, చెంపపెట్టు అని ఇంకా దబాయించుకోవడం సిగ్గుమాలిన చర్య అని ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. ఎంత అవమానకరం అండి! ఈ ఎమ్మెల్యేలకు కూడా బుద్ధి ఉండాలి కదా. చీయని ఒక పక్కన జనం చీకొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు ఇస్తున్న విలువ ఏంటి? ఆ పార్టీలో మీకు దక్కుతున్న గౌరవం ఏంటి? ప్రజల పార్టీ మీద గుర్తు మీద మిమ్మల్ని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత పార్టీలో నుంచి మీరు ఎన్నికైతే సిగ్గు లజ్జ తప్పి ఆ పార్టీలో చేరి దిక్కు దివాన లేకుండా మీ బేలతనాన్ని ప్రజలు అసహించుకుంటుంటే, అవమానపరుస్తుంటే, కోర్టు మొట్టికాయలేస్తుంటే ఇలాంటి వాళ్ళని ఎలా చేర్చుకున్నారు మీరు? వీళ్ళ పట్ల మీరు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ఒక పక్కన కోర్టు అంటుంటే, ఇంకా మీరు రాజీనామా చేయకుండా ఇంకా మీరు ఆ పదవిని పట్టుకొని వేలాడడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్య విలువలకి, ప్రజలకి ఇలాంటి నేతలు ప్రజాప్రతినిధులు ఇస్తున్న గౌరవాన్ని ఖచ్చితంగా యావత్ తెలంగాణ ఖండించాలి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో సుమారు 1000 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించినట్లు వెల్లడించారు విద్యుత్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పవర్ ప్లాంట్ సిబ్బందికి అవసరమైన వసతులను కల్పించేందుకు ఈ టౌన్షిప్ ప్రణాళిక రూపొందించబడిందన్నారు. విశాలమైన నివాస సముదాయాలతో పాటు విద్య, వైద్యం, వినోదం, రవాణా వంటి అన్ని మౌలిక సదుపాయాలను ఇందులో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఉద్యోగులకు ఒకే ప్రదేశంలో నూతన జీవన ప్రమాణాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తక్కువ కాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ సామర్థ్యం పెరగడంతో పాటు జీవన నాణ్యతను కూడా మెరుగుపరిచే ప్రణాళికగా దీన్ని అభివర్ణించారు. అభివృద్ధి పదంలో మరో మెట్టు ఎక్కించనున్న ప్రాజెక్టుగా ఈ టౌన్షిప్ నిలవనుందని చెప్పారు. యూనిట్ 1 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జాతికి అంకితం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషిస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్గా చాలా సమర్థవంతంగా వారి విధులు నిర్వహిస్తూ మరి ఈ పవర్ విషయంలో ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులో వారి ఇనిషియేటివ్ వల్ల, వారి చొరవ వల్ల, వారి డైనమిజం వల్ల మరి ఆల్మోస్ట్ ఆగిపోయిన ఈ ప్రాజెక్టుకి మళ్ళీ పబ్లిక్ హియరింగ్ చేయించి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇప్పించి పనులు వేగవంతంగా చేసి మరి ఈ రోజుతో 1600 మెగావాట్లు పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ మేరకు మరొక అక్టోబర్ నెలలో మరొక 800 మెగావాట్లు, అదేవిధంగా డిసెంబర్లో మరో 800 మెగావాట్లు, మరి 2026 జనవరి ఫిబ్రవరి వరకు
ఈ మొత్తం 4000 మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ రావడం, మరి అది భట్టి గారి నాయకత్వంలో మరి ఎనర్జీ డిపార్ట్మెంటు జెన్కో సమర్థవంతంగా పనిచేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక గొప్ప విషయం ప్రకటించారు ఈరోజు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విషయాల్లో ఒక మానవీయ కోణంతో, ఒక మానవతా దృక్పథంతో ముందుకు పోయే మేము మరి ఈరోజు భట్టి గారిని నేను మరో విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ ప్రాజెక్టులకి ఇక్కడ వైటీపీఎస్ కానీ, అక్కడ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో పులిచింతల పవర్ ప్రాజెక్ట్ కానీ, ఎవరైతే ఈ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయారో వారందరికీ 100% ఇదే ప్రాజెక్టులలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఆగస్ట్ 15 లోపుగా కల్పిస్తామని చెప్పి వారు ఇచ్చిన హామీకి నేను జిల్లా మంత్రిగా రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊరుకో వైన్స్ పెట్టి కల్తీ మద్యం మాఫియాను పెంచి పోషిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి ఆదాయ వనరుల పేరుతో మద్యం విక్రయాలను పెంచడం దారుణమని వ్యాఖ్యానించారు. వైన్స్ సంఖ్యను పెంచి రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. యువతను నాశనం చేసే ఈ విధానం బీజేపీ కాంగ్రెస్ కూటమి పాలన అసలు ఏంటనేది స్పష్టంగా చూపుతుందన్నారు. గత ప్రభుత్వాలు కనీసం నియంత్రణ చర్యలు తీసుకున్నా ఇప్పుడు మాత్రం మొత్తం వ్యవస్థను కల్తీ మద్యం మాఫియా చేతుల్లోకి వదిలేశారని ఆరోపించారు. ఆరోగ్య పరిరక్షణ కంటే ఆదాయం ప్రాధాన్యంగా చూస్తున్న నైజాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది ఒకటి, చేసేది ఒకటి. ఎలక్షన్లు హామీలు ఇచ్చింది ఒకటి, ఈరోజు జరుగుతున్నది ఒకటి. ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టలేదు, హాస్పిటల్లో ఉన్నటువంటి మందులు అయిపోతున్నాయి ఎట్లా దాని మీద దృష్టి లేదు. ఈరోజు ఎక్సైజ్ పాలసీ రోజుకో పేపర్లో ఒకటి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో రామంతపురంలో కల్తీ మద్యం, గ్రేటర్ హైదరాబాద్కు మరింత కిక్, అంటే గలీకో దుకాణం పెడదామని. ఇక పల్లెటూరుకు ఒక వైన్స్, ప్రతి పల్లెటూరులో ఒక వైన్స్ అని, దానికి సీరియల్ వస్తూ ఇప్పుడు వాళ్ళకి ఒకటి ఏమైందంటే హైదరాబాద్లో ఒక కల్తీ కళ్ళు. మద్య నిషేధం చేస్తామని అన్నారు, బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పి అన్నారు. మీరు చెప్పింది ఏంది, చేస్తున్నది ఒక్క బెల్ట్ షాపులు మీరు బంద్ చేసిందా? మరి ఇంకా టెట్రా ప్యాక్లు వస్తున్నాయి. టెట్రా ప్యాక్ చిన్న జేబుల 60 ml 90 ml వాళ్ళు చిన్న జేబులు వేసుకొని పోవచ్చు అంతే. ఆటోలో పోతూ లేకపోతే లైట్ పడ్డదనుకో, లైట్ పడగానే ఆ లైట్ తీసే లోపల లట్టుకుని ఇట్లా నోట్లో వేసుకోవాలి, నీళ్ళు తాగాలి, పోవాలి అంతే. కాదు ఆటోలో పోతా అంటే పూర్తి అందుబాటులో ఒక పాన్ తిన్నట్ల. బయట ఓటోలకు ఎంత ఇబ్బంది అవుతుంది. టెట్రా ప్యాకులు తెస్తున్న వాస్తవమా కాదా? కొత్త కంపెనీలను ఆహ్వానించారు, ఇప్పుడు రెడీ ఉన్నాయి, ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసారు. ఏవో పేర్లు, కొత్త పేర్లు, బొంబి బీర్లు, బిర్యానీ బీర్లు, బంబం బీర్లు, ఒకటి కొంటే 2 ఫ్రీ, ఇలాంటివి. అందుకే ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఇదంతా లిక్కర్ మాఫియా, లిక్కర్ సిండికేట్ చేస్తున్నటువంటి కుట్ర. ఇది పైసలు దోచుకోవడానికి, పైసలు మొత్తం చేసుకోవడానికి, 2 రకాల దోపిడీ చేయడానికి. అఫీషియల్గా ఇన్కమ్ వస్తుంది, ప్లస్ కంపెనీల నుంచి కూడా డబ్బులు వస్తాయి. దీన్ని రుచి మరిగి ఇక దీన్ని ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుంది, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయనేటువంటి ఆశతోనే ఈ టెట్రా ప్యాకులు, కొత్త కంపెనీలు, ఊరుకు దుకాణము, హైదరాబాద్లో దుకాణాలు బంద్, ఇంకా షాపులు ఉంచడం అనేది. కల్తీ పేరు చెప్పి నిషేధిస్తామంటే దానికి ఒప్పుకోం. చెట్లు లేకపోతే అలాట్మెంట్ చేయండి. సిటీకి దగ్గర 1/2 అవర్ జర్నీలో అనేక రకాల లక్షల చెట్లు ఉన్నాయి. కల్లకుర్తి, ఆమన్గల్లు, చౌటుప్పలు, భువనగిరి చాలా ఉన్నాయి. మీరు హోంమంత్రి పదవి నుంచి అనితను తప్పిస్తారన్న భయంతోనే ఆమె మాట్లాడుతున్నట్లు కనిపిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు. మాజీ సీఎం జగన్ కుటుంబ విషయాలపై మాట్లాడే హక్కు అనితకు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. మీ పుట్ట పూర్వత్రాల గురించి మాకు తెలియదా అని అనుకుంటున్నారా? మేము మాట్లాడితే అది ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసుకోండి అని గట్టిగా హెచ్చరించారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం ఉండాలని, కుటుంబ అంశాలను రాజకీయం చేయడం సరికాదన్నారు. అనిత అనవసరంగా వ్యక్తిగత వ్యాఖ్యలతో వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చర్చలు ఆచరణాత్మకంగా ఉండాలంటే మినిమం పరస్పర గౌరవం అవసరమన్నారు. మరి నువ్వు చేసిన దీనివల్ల, నువ్వు చెప్పే సోకాల్డ్ మేజర్ పెద్ద బ్రాండ్స్ అన్ని వచ్చినందువల్ల రెవెన్యూ 30-40% పెరిగిండాలా? మరి ఎందుకు నార్మల్ గ్రోతే ఉంది, 10% ఉంది? మా హయాంలో డిస్కరేజ్ చేశాము, వాల్యూమ్స్ తగ్గినాయి, రెవెన్యూ పెరిగింది ట్యాక్సుల వల్ల, క్లియర్ కనపడుతుంది. నీ హయాంలో వాల్యూమ్స్ ఇబ్బడిముబ్బడిగా పెంచినావు, రెవెన్యూ పెరగాలి అనుకున్నట్టు. షాపులు కింది వరకు తీసుకెళ్ళావు, ఇండ్లలో పెట్టండి ఒకటే. ఇప్పుడు డోర్ డెలివరీ కూడా అంటున్నారు, మీ స్విగ్గీలో ఇట్లా ద్వారా
ఊర్లలో అయితే డోర్ డెలివరీ చేస్తున్నారు అంటున్నారు. ఈ స్కామ్ ఉంది మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నప్పుడు ఎన్నికలు అయిపోయి అతను అరెస్ట్ అయింది 90 రోజుల ముందు. అన్ని రోజులు అక్కడే పెట్టుకొని కూర్చుంటాడా? 11 కోట్లు ఇది చేయడం అది పెద్ద కష్టమా? అది ఉన్నట్టుండి 3 నెలల ముందు వాళ్ళ ఇళ్లలోనే రైడ్స్ జరిగాయి. ఆ రోజు ఎందుకు దొరకలే? ఈ రోజే సడన్గా ఎట్లా దొరికింది? ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. అంటే ఆ రోజు పేపర్ చదివేవాడికి అంతకంటే లోతుగా ఆలోచించాడు. అమ్మాయి 11 కోట్లు దొరికింది, ఓహో ఇక్కడ ఏదో ఉందని అనుకోవాలి. ఇంకోడు ఎన్నికల సమయంలో దొరికిందని ఆ రోజే అతను క్లెయిమ్ చేశాడు. ఆ రోజే ఒక పెద్ద మనిషి ఎవరో ఇది నాదన్నాడు. కొన్ని ఈ రోజు కాదు, ఇప్పుడంటే స్కామ్ అంటున్నారు, లింక్ చెవిరెడ్డి భాస్కర్కి లింక్ చేస్తున్నారు. ఆ రోజు తెలియదు. మరి ఆ రోజు నుంచే అతను అప్పుడే కోర్టులో వేశాడు. ఈ రోజు నువ్వు ఉన్నట్టుని తెచ్చి రెండింటిని కలిపి ఇది ఎలక్షన్లు అంటున్నావు. మిథున్ రెడ్డికి సంబంధించినంత వరకు నా దగ్గర లేవు, చూశాను. కానీ అతను కావాలంటే రిలీజ్ చేస్తాడు. మా ఎంపీ లోక్సభలో మా పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక పర్టికులర్ కంపెనీ నుంచి వర్క్ కోసం అడ్వాన్స్ వచ్చింది. వర్క్ అలొకేషన్ కాలా, ఇవ్వలేకపోయారు సబ్ కాంట్రాక్టు. మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఎప్పుడు ఇది 19, 20, 21 ఎప్పుడో ఆ మధ్య. అప్పుడు కోవిడ్ టైం అనుకుంటా. కోవిడ్ టైంలో మరి ఆ రోజు మిథున్ రెడ్డి కలగా నింటాడా? అప్పుడే ట్రాన్సాక్షన్ ఓహో ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు వస్తారు. ముస్లిమేతర బీసీల ప్రాతినిధ్యం గత ప్రభుత్వంలో 52% ఉండగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి దాన్ని 46%కి తగ్గించారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ కులగణన సర్వే రిపోర్టును దాచిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీలో డ్రామాలు చేస్తూ బీసీ హక్కులను కాలరాస్తూ రేవంత్ చరిత్రలో బీసీ ద్రోహిగా నిలిచిపోతారని హెచ్చరించారు. బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న సీఎంగా వారి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం తీవ్రంగా తీసుకోవాల్సిన అంశమన్నారు. సర్వే ఫలితాలను బయటపెట్టి బీసీలకు తగిన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో మాటలు, రాష్ట్రంలో తప్పుడు చర్యలు అంటే అది బీసీలను మోసం చేసినట్లేనని ధ్వజమెత్తారు. మీడియా మిత్రులారా, అట్లే ఉంటుందా? ప్రభుత్వం నడిపే పద్ధతి అదేనా? ఒక బిల్లు పోయిన తర్వాత, ఒక కీలకమైన బిల్లు, కోట్ల మంది ప్రజలు ఎదురు చూసే బిల్లు, దాని పట్ల ఒక లీగల్ క్వైరీ వచ్చినా, లేకపోతే రిజెక్ట్ చేసినా, లేకపోతే ఇంకేదైనా సమాధానం కావాలని చెప్పి అడిగిన తర్వాత, డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ అ కస్టమరీ, ఇట్స్ అన్ అబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ టు కమ్యూనికేట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ? ప్రజల బిల్లు కదా అది. నువ్వు ప్రజల బిల్లును ప్రజలకు చెప్పకుండా పంపినా అని చెప్పని బుల్డోజ్ చేసి పడేసి, వాళ్ళని ఏదో చిట్ చాట్ చేసి పడేసి, వాళ్లకు చక్కలుగులు పెట్టి పంపిస్తే ఇది ఎక్కడ ముచ్చట? ఇది మోసం, దగ. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 160 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కాస్ట్ సర్వే రిపోర్ట్ చేసినావు, ఫైన్. ఇంతమంది సోదరులు చెప్పిండ్రు ఆ రిపోర్ట్ చేసిన పద్ధతి తప్పు అని చెప్పని. ప్లానింగ్ కమిషన్ ద్వారా కాదు, డెడికేటెడ్ ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా, నిరంజన్ గారి ద్వారా జరిపించాల్సి ఉండే అని చెప్పని చెప్పిండ్రు. నెత్తిమే నోరు పెట్టుకొని మొత్తుకున్నాడు ఆయన. ఎవర్ సిన్స్ ది కాస్ట్ సెన్సస్ చర్చ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన నెత్తిమే నోరు పెట్టుకొని ప్రభుత్వం ఇట్లా చేయాలని చెప్పని చెప్పిండ్రు. వినలేదు, చేసిన రిపోర్ట్ ను బయట ఎందుకు పెట్టావా? ఆయన మా రిపోర్టే అది, మేము ఎంతమంది ఉన్నామా మాకెంత అని మేము అడుగుతామని చెప్పని భయానికి నువ్వు బయట పెడతలేవా? చెప్పు నాకు. నువ్వు క్లాసిఫైడ్ డేటా ఇచ్చి పడేసి అసెంబ్లీకి ఏదో ఇచ్చినా అని చెప్పినావు. డీటెయిల్ రిపోర్ట్ రాహుల్ గాంధీకి ఇచ్చినావు. రాహుల్ గాంధీకి లెజిటిమేట్ రైట్ ఉన్నప్పుడు నాకెందుకు లేదు లెజిటిమేట్ రైట్? ఐఎమ్ ఎ సిటిజన్. నేను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లెజిస్లేటర్. నేను కనీసం అసెంబ్లీలో పెట్టావు, కౌన్సిల్లో పెట్టావు. కాస్ట్ సర్వే రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్. ఇదేం కాన్ఫిడెన్షియాలిటీ? ప్రజాస్వామ్యమా ఇదేమన్నా? రేవంత్ రెడ్డి ఏకస్వామ్య నియంతృత్వ రాజ్యమా ఇదేమన్నా? అంబేద్కర్ రాజ్యాంగమా, అనుమల రాజ్యాంగమా ఇది? పొద్దున్న లేస్తే పారదర్శకత, ప్రజాపాలన మాట్లాడే రాహుల్ గాంధీ గారు మీరన్న సమాధానం చెప్పండి. మీనాక్షి నటరాజన్ గారు మీరన్న సమాధానం చెప్పండి. మహేష్ గౌడ్ గారు మీరన్న సమాధానం చెప్పండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? హౌ కమ్ 3 ఇంపార్టెంట్ రిపోర్ట్స్ పర్టైనింగ్ టు ద ఫ్యూచర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ కెప్ట్ కాన్ఫిడెన్షియల్? మాకు అనుమానాలు ఉన్నాయి ఆ రిపోర్ట్లని తప్పని చెప్పని. ఎందుకు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఒక సర్వేలో బీసీలు 52% ఉన్నారు అని చెప్పని. ముస్లిమేతర బీసీలు 52% ఉంటే నువ్వు దాన్ని 46% తీసుకొచ్చినావు. మేము అయినా పర్వాలేదు, సచివాలయ పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పని ఏం చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నాం. డేటా బయటికి పెట్టు. డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా, సెకండ్ ప్రిన్సిపల్ ప్రకారంగా, ద గవర్నమెంట్ భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ ఈస్ సపోజ్ టు ఐడెంటిఫై ద యూనిట్ వైజ్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ based on which you have to arrive at the percentage of the reservation that they are supposed to get. Unit wise అంటే ఏంటి? ఏ గ్రామంలో ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆయా కులాల వాళ్లకు ఎన్నిసార్లు రాజకీయ ప్రాతినిధ్యం లభించింది, రాలేదని చెప్పని వార్డ్ అయినా, డివిజన్ అయినా, గ్రామమైనా, మండలమైనా, జిల్లా పరిషత్ పరిధి అయినా ఇవన్నీ కూడా బయటికి రావాలా? ఎందుకు పెట్టరు సార్ మీరు? బయట ఎందుకు పెట్టరు మీరు? ప్రజలకు ఇవ్వవు, శాసనసభ్యులకు ఇవ్వవు. వైద్యం, విద్య రంగాలపై ప్రభుత్వ ప్రాధాన్యత మరింత పెరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం, విద్యను అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామీణ ప్రాంతాల్లోనూ అభివృద్ధిని చేర్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రతి వర్గానికి తగిన ప్రాధాన్యం కల్పిస్తూ సమతుల్య అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. హాస్పిటళ్లు, స్కూళ్లు, రోడ్లు,
మంచినీరు వంటి సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. సామాన్యుల అవసరాలే తమకు మార్గదర్శకమని వాటిని తీర్చడంలో రాజీ పడేది లేదన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టులో పనిచేయడం, అక్కడ పోవటం వల్ల అన్ని వసతులు మా అందరికీ ఉంటాయనేటువంటి భావం కల్పించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ మీ పిల్లలతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును పెట్టుకోవడానికి సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు వచ్చిందనేటువంటి భావం వాళ్ళకు కూడా కలిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా పెద్ద ఎత్తున అంబులెన్సెస్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ కేవలం దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ని అందుబాటులో తీసుకొస్తే వాళ్ళందరూ కూడా వైద్య సౌకర్యాలు అందుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. అట్లాగే ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కూడా మంచి క్వార్టర్స్ ఇక్కడే స్థానికంగా ఉండటానికి కావాల్సిన విధంగా ఆ క్వార్టర్స్ సంబంధించి ఈరోజు భూమి పూజ చేసి ఫౌండేషన్ స్టోన్ వేసాం. సో ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఈ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ ప్రాజెక్టు ఇక్కడ పెట్టడం వల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళకి మేలు జరిగిందనే విధంగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఒక ప్లాన్డ్గా స్థానిక మంత్రులు అందరూ అడిగిన దానిపైన వాళ్ళు చెప్పిన ప్రజల ఆలోచనలన్నీ వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకొని వాటన్నిటిని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది అనేటువంటి భావంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పొల్యూషన్ నుంచి యాష్ ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు రోడ్లు దెబ్బతినకుండా ఉండాలని ఒక సీసీ రోడ్డు కావాలనంటే ఆ సీసీ రోడ్డును కూడా శాంక్షన్ చేసి దానికి పనులు కూడా మొదలైనాయి. సో ఈ పరిసర ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక ఫ్యాక్టరీ పెట్టడమే కాకుండా చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉన్నాం. ఒక ఫ్యాక్టరీ వస్తే మిగతా వాళ్ళందరికీ కూడా మేలు జరగాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికోసం ఈ కార్యక్రమాలను చేస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు రెండో యూనిట్ అంటే వాళ్ళు మేము గతంలో యూనిట్ 2ని డెడికేట్ చేశాం. ఇప్పుడు యూనిట్ 1 అంటే 2 యూనిట్లు స్టేజ్ 1లో ఉన్నటువంటి వాటిని కంప్లీట్ చేశాం. రాబోయే మిగతా 3 యూనిట్లు కూడా స్టేజ్ 2లో ఉన్నట్టు కూడా ఈ సంవత్సరమే డిసెంబర్ లోపల కంప్లీట్ చేయబోతున్నాం. ఆ టార్గెట్ ప్రకారమే ముందు పోతా ఉన్నాం. దీంట్లో మేము ఫిక్స్ చేసుకున్న క్యాలెండర్ ప్రకారం సక్సెస్ అవుతూ ముందు పోతున్నాం కాబట్టి భారం లేకుండా ముందు తీసుకొని పోతున్నాం. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ది ఎంప్లాయీస్ హు ఆర్ ఆల్ వర్కింగ్ హియర్. శ్రీశైలం మల్లన్న స్వామివారి హుండీ నగదు దొంగలించిన కేసులో కాంట్రాక్ట్ పరిచయకుడు హెచ్ విద్యాధర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హుండీలో నగదు దాచే సమయంలో 12 సార్లు చోరీ చేసినట్టు గుర్తించారు. మొత్తం 3.79 లక్షల హుండీ నగదును దొంగలించిన విద్యాధర్ ఆ సొమ్ముతో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుగోలు చేసి జల్సాలు చేశాడని శ్రీశైలం సీఐ వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి 1.24 లక్షల నగదు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 16న జరిగిన చోరీ ఘటనపై ఆలయ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ జరిపి నిందితుడిని పట్టుకున్నారు. ఆలయ పరిశుద్ధతకు భంగం కలిగించే ఈ ఘటన భక్తులను కలిచివేసింది. భద్రతను మరింత పటిష్టం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల అనగా 16/7/2025న శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీలో దొంగతనం జరిగిందని చెప్పేసి దేవస్థానం సిఎస్ గారికి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు కేసు నమోదు చేసిన దర్యాప్తులో భాగంగా పూజారి గురించి వెతకగా ఈ దినం ఉదయం అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకొని విచారించగా అతను హుండీలో ఇప్పటికీ అవైలబుల్ బ్యాకప్ ప్రకారం 12 సార్లు హుండీలో దొంగతనం చేయడం జరిగింది. ఆ 12 సార్లు దొంగతనం చేసిన అమౌంట్లో కొంత భాగాన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవడం జరిగింది. అతని వద్ద ఈరోజు 1,24,200 రూపాయలు నగదును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత అమౌంట్ని అతని ఇంటిని బాగు చేసుకోవడానికి ఖర్చు పెట్టడం జరిగింది. టోటల్గా అతను హుండీలో నుంచి 3,79,200 రూపాయలు దొంగతనం అంటే 12 డేట్స్లో దొంగతనం చేయడం జరిగింది. అందులో మేము ఈరోజు సుమారు 2,79,200 రూపాయల నగదును సీజ్ చేసి అతనిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం ఆత్మకూరు కోర్టు నందు ప్రవేశపెట్టడం జరిగింది.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మద్యం వినియోగం అధికమైందే తప్ప ఆదాయం పెరగలేదని వ్యాఖ్యానించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ. నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న మద్యం బ్రాండ్స్ వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని తప్ప లాభం లేదని విమర్శించారు. తమ ప్రభుత్వ కాలంలో వినియోగం తగ్గుతూ ఆదాయం పెరిగిందని గుర్తు చేశారు. జగన్ పర్యటనల సందర్భంగా ప్రజలు రాకుండా గుంతలు తవ్వడం దురదృష్టకరమని అన్నారు. రోడ్డులో గుంతలు తవ్వి అపతులే తలబెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చపెట్టే చర్యలుగా పేర్కొన్నారు. భవిష్యత్తులో గోడలు కడతారేమోనన్న స్థాయికి చేరారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆకాంక్షలపై ప్రయాణించే నేతను అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. మరి నువ్వు చేసిన దీనివల్ల, నువ్వు చెప్పే సోకాల్డ్ మేజర్ పెద్ద బ్రాండ్స్ అన్ని వచ్చినందువల్ల రెవెన్యూ 30-40% పెరిగిండాలా? మరి ఎందుకు నార్మల్ గ్రోతే ఉంది, 10% ఉంది? మా హయాంలో డిస్కరేజ్ చేశాము, వాల్యూమ్స్ తగ్గినాయి, రెవెన్యూ పెరిగింది ట్యాక్సుల వల్ల, క్లియర్ కనపడుతుంది. నీ హయాంలో వాల్యూమ్స్ ఇబ్బడిముబ్బడిగా పెంచినావు, రెవెన్యూ పెరగాలి అనుకున్నట్టు. షాపులు కింది వరకు తీసుకెళ్ళావు, ఇండ్లలో పెట్టండి ఒకటే. ఇప్పుడు డోర్ డెలివరీ కూడా అంటున్నారు, మీ స్విగ్గీలో ఇట్లా వాటి ద్వారా. ఊర్లలో అయితే డోర్ డెలివరీ చేస్తున్నారు అంటున్నారు. ఈ స్కామ్ ఉంది, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నప్పుడు ఎన్నికలు అయిపోయి అతను అరెస్ట్ అయింది 90 రోజుల ముందు. అన్ని రోజులు అక్కడే పెట్టుకొని కూర్చుంటాడా? 11 కోట్లు ఇది చేయడం అది పెద్ద కష్టమా? అది ఉన్నట్టుండి. మైనంపల్లి అనుచరులు సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని ఆరోపిస్తూ మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తమపై దాడులు జరిగిన ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనంపల్లి అనుచరులు రాజకీయ పరంగా కక్షగట్టుకొని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలను కించపరిచేలా వీడియోలు, పోస్టులు పెడుతున్నారని వివరించారు. మల్కాజ్గిరి గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సునీత యాదవ్ ఆధ్వర్యంలో కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా కిషోర్, ఇతర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మమ్మల్ని పరామర్శించడానికి రావడం జరిగింది. పరామర్శించే సందర్భంలో చేసిన వీడియోలు అవి అసభ్యకరంగా ఇన్స్టాలలో పోస్ట్ చేస్తూ వాటిని మమ్మల్ని లేడీస్ అని చూడకుండా అవమానించడం జరుగుతుంది. మేము వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నాము, వాళ్ళకి అక్క చెల్లెలు లేదా, తల్లి లేదా, మాలాంటి తల్లి లేదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాము. అంతేకాదు ఇన్స్టాల్లో వేల మంది కూడా షేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదైనా సమాజానికి ఉపయోగపడేటివి షేర్ చేస్తే బాగుంటది, కానీ ఇట్లాంటివి ఖండించాలి కానీ షేర్ చేస్తున్నారు. దీని మీద ఎట్లాగైనా మేము మా అల్వాల్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ వాళ్ళు ఎటువంటి కూడా వాళ్ళు న్యాయం చేయట్లేరు మాకు. అందుకోసమే మానవ హక్కుల కమిషన్ కి రావడం జరిగింది. వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు మేము ఉమెన్ కమిషన్ దగ్గరికి కూడా వెళ్తున్నాము. ఇది కూడా మాకు ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారిని కూడా యాజ్ ఏ మహిళగా ఆమెను కూడా కలిసి మేము మా బాధని చెప్పుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దుర్వినియోగం, కుంభకోణాల మూలంగా రాష్ట్ర భవిష్యత్తే దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారని, సోనియా గాంధీ ఇచ్చిన వాగ్దానంపై ప్రజల్లో ఇప్పటికీ గాఢమైన విశ్వాసం ఉందన్నారు. రాజీవ్ అయాస్, ఇంద్రమ్మ ఇల్లు వంటి పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని తెలిపారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ భరోసా కార్యరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఎక్కడికక్కడే ఉందని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే శక్తి కాంగ్రెస్కే ఉందన్నారు. ప్రజలు త్వరలోనే మార్పు తీసుకురాబోతున్నారని బొమ్మ మహేష్ ధీమా వ్యక్తం చేశారు. అప్పు తీసుకొచ్చే ముందు కట్టే కెపాసిటీ ఉందా లేదా చూసుకోవాలి. అదేమీ లేకుండా ఇప్పటి ముప్పటిగా అప్పులు చేసి 7.5 లక్షల కోట్ల అప్పు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పంతా 65,000 కోట్లు మాత్రమే. కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలన 6.5 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. ఇవాళ నెల తిరగకుండానే దాదాపు 6,000 కోట్ల రూపాయలు మనం అప్పు, రుణము, ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. ఇంత ఇబ్బంది ఉండి కూడా మనం ఇచ్చిన మాటలు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 24 గంటలు ఉచిత బస్సు ఇచ్చాం. అక్కడ మొదలుకొని నిన్న మొన్నటి వరకు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ ఆషామాషి కార్యక్రమాలు కావు. ఇవన్నీ కూడా ప్రజలకు ఇస్తూ ఉన్నాం. ఈ ప్రజలకి చేరుతున్న తీర్థనులు, ప్రజలు పొందుతున్న ఫలాలు ఏ రకంగా ఉన్నాయి, ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇంకేమైనా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా, ఇవన్నీ తెలుసుకోవడానికి పిసిసి పాదయాత్ర రూపంలో మీ దగ్గరకు వచ్చింది.
రావడానికి కారణం మీ నుంచి వినాలని, మీరు చెప్పే మాటలు వినాలని. ఇవాళ మీరు మాట్లాడినారు వేదిక పైన చాలామంది, వాళ్ళ రంగన ఉన్నాడు, మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, మధు యాసి గారు ఉన్నారు. ఎవరు మాట్లాడలేదు, కేవలం మీరు మాట్లాడేది విన్నాం. కారణం ఏంటంటే గ్రామాల్లో ఉండే స్థితిగతులు, గ్రామాల్లో పడుతున్న ఇబ్బందులు మాకన్నా ఎక్కువ మీకు తెలుస్తాయి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఏం మాట్లాడుకుంటున్నారు, ఎంతవరకు సంతోషంగా ఉన్నారు, ఎంతవరకు లోటుపాట్లు ఉన్నాయి, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ కూడా మాకన్నా ఎక్కువ మీకు తెలుస్తాయి. కాబట్టి మీ ద్వారా వాటిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఈనాటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.